కుక్క ఎప్పుడు చనిపోయింది? కుక్క ఈ కుక్క ఎప్పుడు చనిపోయింది? నిన్నటి నుండి తీర్తలేరా వాళ్ళు? గ్రామ పంచాయతీలు వచ్చారా మరి? చూసిర్రా? అరే 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 మరి నిన్నటి నుండి వరకు తీయాలి ఎవరు? ఎట్లా మరి ఇట్లా అయితే? చెప్పు. ఎన్నూరు సత్యనారాయణ. ఈ ఒర్రె చేయబట్టి అందరికీ జ్వరాలు వస్తున్నాయి, బీమార్లు వస్తున్నాయి. ఈ 20-30 ఏళ్ళ నుంచి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. అందరూ చేస్తా అంటారు కానీ ఏ నాయకుడు చేస్తలేడు, ఏ నాయకుడితో అవుతలేదు ఈ పని. మరి ఈ పాలకులు అందరు కలిసి ఏం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఒక్కరు కూడా దీన్ని పట్టించుకొని శ్రద్ధ చూపెట్టి చేయాలని కోరిక మాకు కలిగింది. అదే బీమార్లు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, దోమలు కుడుతున్నాయి, విపరీతంగా దోమలు ఉన్నాయి ఒర్రె చేయబట్టి. అందుకే దీని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే. నా పేరు కొక్కుల సాయికృష్ణ. ఈ ఒర్రె చేయబట్టి గత 30 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు కానీ చేస్తలేరు. దీని దుర్వాసన వలన ప్రజలకు కొంచెం హాని కలుగుతుంది. దుర్వాసన చేయబట్టి జ్వరాలు, వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. నిన్న అనుకోకుండా ఇక్కడ శునకం ఒకటి కుక్క చనిపోయింది. దీన్ని తీయడానికి కూడా గ్రామ పంచాయతీ పట్టించుకోవడం లేదు, గ్రామ వాళ్ళు ఉన్న అధికారులు కూడా చూస్తలేరు, పట్టించుకోవడం లేదు. దీన్ని తొందరగా సద్వినియోగంలోకి తీసుకురావడానికి కోరుతున్నాను అధికారులను. నా పేరు బేదినారాజు. చూడండి, మేము చాలా దుర్గమ ప్రదేశంలో జీవనం కొనసాగిస్తున్నాం. చూడండి, ఒర్రె వల్ల ఇప్పటి చుట్టూ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, ఓన్లీ వాగ్దానాలు మాత్రం ఇవ్వడమే జరుగుతుంది. మమ్మల్ని గెలిపించండి, మేము చేస్తాము అంటున్నారు తప్ప ఏం చేయడం లేదు. ఈ ఒర్రెలు ఉండడం వల్ల చాలా వరకు మాకు జ్వరాలు వచ్చి, దీనికి తోడు వారానికో పాము, వారానికో తేలు ఇళ్లకు వచ్చి పిల్లలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. దీనిపైన అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. నేను మీ బేతి నాగరాజు. ఇప్పటికి ఆడ కుక్క చనిపోయింది, 2 days అవుతుంది, ఇంతవరకు తీయలేదు. అది ఆ కుక్క చాలా దుర్గంధమైన వాసన వస్తుంది, మీరు గమనించగలరు. చూస్తుంటే చూడండి. ఎక్కడైనా అధికారులు స్పందించి ఇటు విషయంపై 2018లోనే మేము కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రం అందజేయడం కలిగింది. అప్పుడే స్పందిస్తానని ఇంతవరకు స్పందించలేరు. మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందించి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. చాలా అంటే చాలా దుర్గమైన ప్రదేశంలో బతుకుతున్నాం. కాలనీ వాసులు జ్వరాలు వస్తున్నాయి, పాములు తెల్లతోని రాత్రి అవ్వగానే భయంగా బతుకుతున్నాం. మొన్న రీసెంట్గా మా ఇంట్లోకి కూడా పాము వచ్చింది. చిన్న పాములు వస్తున్నాయి, తేళ్ళు, చాలా దుర్వాసన, దీంతో దోమలు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.